హలో ఆల్, చూశారు కదా నిన్న దసరా రోజు స్పెషల్స్ అనమాట. చికెన్, ఇది మటన్లో మూలిగబొక్కలు, పూరీలు, ఆమ్, కారమప్పలు, ఆ, మురుకులు, తెలంగాణ స్పెషల్ ఇవి. అండ్ ఫైనల్గా బగారన్నం అనమాట. ఇంకా ఐటమ్స్ ఉన్నాయి, ఇంకా ఉడుకుతున్నాయి. మాకైతే ఆకలి అవుతుంది, 2:30 అవుతుంది అనమాట. అసలు ఆగలేకపోయినాం మేము. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. హాయ్ వ్యూవర్స్, అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. మీరు ఈ రోజు అయితే ఏమేమి ఐటమ్స్ వండుకోరో చెప్పండి. మేమైతే చికెన్ ఫస్ట్ మెయిన్గా నేను తినే చికెన్ కాబట్టి చికెన్ అయితే ఫస్ట్ మనకు వండి పెడతారనమాట. దీంట్లో ఎటువంటి స్పూన్ కూడా కలవద్దని. ఫస్ట్ నాకు చికెన్ వండిన తర్వాత వాళ్ళు మటన్ అయితే మొత్తం జ్యూసీగా వండుకుర్రు. మస్తు ఉంది మటన్. దీంట్లో నేనైతే ఒక మూల్యబొక్క చూపిస్తాను, మీకు క్లోజప్లో చూపిస్తాను ఇవన్నీ. అండ్ నెక్స్ట్ బగారన్నం మనకి బగారన్నం అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది, నాకు మస్తు ఇష్టం. అండ్ ఫైనల్లీ మన పూరీలు ఎవరికి ఇష్టం మనం చెప్పండి. ఫుల్ ఇంకా తినేద్దాం. ఆల్రెడీ ప్లేట్లలో వేసేసుకున్నాం చికెన్. అండ్ అమ్మ వాళ్ళు కూడా అందరి దసరా పండుగ శుభాకాంక్షలు చెప్పండి. ఈ పండుగ కూడా మీరు కూడా మీ ఫ్యామిలీస్ తోటి మంచిగా ఎంజాయ్ చేసుకోవాలి. అండ్ ఇంకా ఐటమ్స్ ఉన్నాయి, ఇవే కాదు. తలకాయ కూర పొయ్యి మీద ఉడుకుతుంది. అండ్ నెక్స్ట్ బోటి ఉంది. ఇంకేం పని, చాలా పని ఉంది. ఇప్పటికే టైం అయితే 2 అవుతుంది అనమాట. 2 అవుతుంది. అమ్మ ఛాయ్ తాగే ఉంది. డాడీ కూడా టిఫిన్ చేసింది అనుకుంటా. అమ్మ అయితే పొద్దున్న నుండి ఇంకా టిఫిన్ మేము ఏం చేయలేదు. అప్పటి నుండి ఇంకా పూరీలు 2-3 తిన్నాం. హాయ్ ఫ్రెండ్, అందరికి శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. మీతో అందరూ మీరు చల్లగా ఉండాలి. అండ్ మీ ఇంటి దగ్గర కూడా దసరా ఎట్లయితుందో చెప్పండి. అండ్ మన ఫ్యామిలీస్ తోటి కూర్చొని తింటే ఆ కిక్కే వేరప్ప అంటారు కదా. మా ఫ్యామిలీస్ తోటి ఒక ఫెస్టివల్స్ కన్నా తినండి. ఎవ్రీడే జాబ్స్కి అన్నిటికి పోతూనే ఉంటాం కదా. మన ఫ్యామిలీతో అసలు స్పెండ్ చేయండి. ఇప్పుడు అన్న అయితే మిస్ అయ్యిండు. అన్న బయటికి పోయిండు అనమాట. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. కొంచెం అన్నకు వర్క్ ఉంది, లేకపోతే అన్న కూడా జాయిన్ అయ్యేవాడు. టేస్ట్ మస్తు ఉందా మంచిగా. మటన్ ఎట్లుంది ఆయన? అండ్ ప్రతి ఒక్కరు కూడా మీ ఫెస్టివల్ అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. అండ్ పండుగలకే కదా అందరూ ఉన్నోళ్ళు అయితే ప్రతిసారి అన్నీ చేసుకుంటారు అనమాట. పూరీలు ఇట్లా అవి ఇవి. ఇంకా ప్రతి పండుగను ఎందుకు పెట్టిండంటే దేవుడు ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ పండుగ పూటనే వేసుకుని తింటారు కదా. ఈ పండుగ కన్నా అందరూ ఈక్వాలిటీగా ఉండాలని చెప్పేసి అనమాట. పూరీలు అయితే బాగున్నాయి. నేను నైట్ చేసాను, నేను ఇద్దరం. అండ్ నెక్స్ట్ నుండి ఫుడ్ ఛాలెంజెస్ కూడా చేస్తాం. నేను, డాడీ, మమ్మీ చిన్న. అండ్ అప్పుడు ఎట్లా చేసుకునేదే నాయన కానీ అప్పుడున్నంత ఏమంటారు పండుగకి ఇప్పుడు అంత అనిపిస్తలేదు. ఇప్పుడు అనిపిస్తలేదు. కానీ ఇప్పుడు ప్రతిసారి అదే కదా. ఇప్పుడైతే మనం ఆదివారం తెచ్చుకుంటూ ఉంటాం చికెన్, మటన్ ఏదైనా సరే. అప్పుడైతే ఓన్లీ ఫెస్టివల్స్కే తెచ్చుకుంటాయి. ఎప్పుడైనా చుట్టం వస్తే కొన్ని వచ్చేదా? ఒక్క కోడి 20 మంది ఉంటాం. అవును ఆయన, ఈ దసరాకి నువ్వు అప్పుడు కూడా మటన్ తెచ్చేది కానీ మీ పనికడ చేసే కాడ ఏడాది వస్తే కూర తీసుకొని వచ్చేది. నైట్ వచ్చేటప్పుడు డాడీ
అప్పటి వరకు మేము చికెన్ తెచ్చుకునేది. మటన్ అయితే అమ్మ వాళ్ళు మేము డాడీ తెచ్చిన కాడ వచ్చేది కదా, వీళ్ళందరూ గ్యాంగ్ ఉండేది కదా, రైట్ ప్రేయర్ ముందు పోసేది యాటం వీళ్ళంతా. మటన్ పడదు నాకు. అండ్ మీరు కూడా ఇట్లనే మీ ఫ్యామిలీస్ తోటి అయితే మంచిగా కలిసి తినాలని అయితే అనుకుంటున్నాను నేను. అండ్ చాలామంది అన్నదమ్ములకు తల్లిదండ్రులను దూరం పెట్టేసి అయితే చాలా వాళ్ళు ఒంటరిగా ఉంటూ వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటారు. మీ తల్లిదండ్రులను కూడా చూసుకోండి. మీ తల్లిదండ్రులు మీ అన్నదమ్ములు అందరూ కలిసి పండుగ చేసుకుంటా. పండుగ వాతావరణం అనేది వేరుంటుంది. అండ్ అందరూ కలిస్తేనే కదా పండుగ. ఓన్లీ మనం ఎప్పుడు కూడా ఇంట్లో మనమే ఉంటాము. చాలామంది ఫ్యామిలీస్కి ఇచ్చే ఫ్రెండ్స్కి ఇచ్చే ప్రియారిటీ ఫ్యామిలీస్కి ఇయ్యరు. కొంచెం ఫ్యామిలీస్ని కూడా చూసుకోవాలి. ఎందుకంటే మనం వీళ్ళు తల్లిదండ్రులు ఏంటంటే మనం ఎక్కడి నుండి వచ్చామో ఫ్రెండ్స్ ఎక్కడి నుండి వచ్చారు, మధ్యలో వచ్చిన ఫ్రెండ్స్ వాళ్ళు. అండ్ ఫ్రెండ్షిప్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇవ్వద్దు అని అంటలేను నేను. సాయంత్రం ఎట్లా అలా తీసుకుంటాం కదా దసరాకి, అప్పుడు తీసుకుంటే చాలా లేట్ అయింది. 2 అవుతుంది, నాకు 2:30 అవుతుంది. 2 అవుతుంది. కాకపోతే మేము పొద్దున్న చక్కగా తిన్నా కదా, అందుకే ఆకలి ఎక్కువ అవుతుంది. బండ్ల పూజలు ఇవన్నీ తీసుకున్నాం కదా, ఇవన్నీ తీసుకునేసరికి అండ్ మళ్ళీ ఆ యాటను వచ్చిన తర్వాత గట్టి తీయాలి, స్కిన్ అదంతా కొట్టేయాలి కదా, అట్లా కూడా కొంచెం లేట్ అయింది. అన్నయ్యతో వచ్చింది ఇప్పుడే. నాకు చిన్న ఉన్నప్పుడు మటన్ పెట్టలేదా మీరు? అండ్ చికెన్ కూడా పడిపోయేది అప్పుడు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత పడుతుంది చికెన్. అండ్ నాకు ఇప్పటికి కూడా ఇప్పుడు ఇన్నే మటన్ ఉంది కదా, నాకు ఆ మటన్ తినాలన్న కోరికనే ఉండదు. మటన్తో బోటి, నల్ల, తలకాయ కూర ఇవేం తినాలనిపిస్తారు. ఓన్లీ చికెన్ తోటి. చికెన్ కూడా ఎక్కువ తినా నేను, ఓన్లీ ఒక 5-6 పీసెస్ తిన్నా అంతే. ఇక్కడైతే ఇంకా ఫుడ్ తిన్న తర్వాత మన లైవ్ కూడా పెట్టినాను కదా నేను, 5 వరకు ఎండ్ అయింది కదా. 5:30కి నేనైతే రెడీ అయ్యి నేను మా అన్నలు అయితే వెళ్ళినాం అనమాట జమ్మికాడికి. వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఆల్రెడీ అందరు వెళ్ళిపోయారు, జమ్మాకు తెంపుకొని పోయారు అనమాట. మేమే లాస్ట్లో వచ్చినాం, మేము ముగ్గురము. ఇంకా లాస్ట్ కిందుంది ఆకంతా తెంపుకున్నాం. ఇంకా అక్కడనే ఆకు తెంపుకొని ఫస్ట్ మన వాళ్ళందరికైతే దసరా పండుగ శుభాకాంక్షలు చెప్పేసి, మనం తెలంగాణలో స్పెషల్ ఏంటిదంటే అలాయ్ బలాయి తీసుకోవడం. అన్నదమ్ములైనా సరే దోస్తులైనా సరే అలాయ్ బలాయి తీసుకోవడం ఇది ఆచారం అన్నమాట తెలంగాణ ట్రెడిషన్లో. ఫస్ట్ మీ అందరికీ చూపిస్తాను నేను జమ్మాకు. అండ్ మీ అందరూ కూడా నా ఫ్రెండ్సే కదా, మీ అందరూ కూడా బంధువులు చుట్టాలు అందరు మీరే కాబట్టి ఇంకో మీకైతే మీ అందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు. ఇంకో జమ్మాకైతే మీ అందరికీ కూడా ఇస్తున్నాను. మీరు అక్కడ నుండే బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. నేనైతే మీకు అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు చెప్పేశాను కదా. ఇప్పుడు మా అన్నలకైతే జమ్మాకు పెట్టి అలాయ్ బలాయి తీసుకుంటున్నాం. ఇంకో సునీల్ బ్రో అనమాట, తను ఏమంటుండంటే నీకంటే నేను పెద్దోను కదా కాళ్ళు మొక్కని చెప్తుండు. ఫన్నీ జస్ట్ అంతే, ఏముండదు. మా వాళ్ళంతా కొంచెం మేము ఫన్నీగా ఉంటాం అన్నదమ్ములమైనా సరే. కానీ ఇట్లా మంచి ఆడ జమ్మాకు తెంపుకొని అలాయ్ బలాయి తీసుకొని వెళ్ళాం అనమాట. ఇంకో అన్నకి ఇస్తున్నాను నేను. అన్నకు కూడా జమ్మాకు పెట్టేసి మళ్ళీ ఇంకా ఇది కాలనీకి వచ్చిన తర్వాత అనమాట. నెక్స్ట్ ఇంకో అన్న బానన్న ఆయన, నేను వీడియో కోసం మళ్ళీ పెడతా అంటుంటే ఎన్నిసార్లు పెడతా, ఇంతకుముందుకు పెడతా అని చెప్పేసి తీసుకోలే కదా అని చెప్పేసి అంటుండవు. ఇప్పుడైతే వీడియోలో తీసుకుంటా బ్రో అని చెప్పేసిన. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, ప్రెస్ ద బెల్ ఐకాన్. మరిన్ని మంచి వీడియోస్ తోటి అయితే మేము ముందుకు వస్తూనే ఉంటాను. సూపర్ శివ వ్లాగ్స్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.